స్వామివారి లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలిపారు. నెయ్యిపై ప్రత్యేక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఈ కమిటీలో 4 నిపుణులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత సప్లయర్స్ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించగా కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తారని, మరికొన్ని నాసిరకం నెయ్యి అందిస్తున్నాయని చెప్పారు. అడల్టరేట్ నెయ్యి ఇస్తున్న ఓ సంస్థను అధికారులు గుర్తించినట్టుగా టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. ఒక కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టినట్టుగా, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దీంతో 2 కంపెనీలకు షోకాజ్ నోటీసులు అందించినట్టుగా చెప్పారు. త్వరలోనే తిరుమలలో అడల్టరేషన్ టెస్టింగ్ పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఈవో తెలిపారు. నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో, అలాగే లడ్డూ పోర్టు స్టాఫ్తో, ఇంతకుముందు చేసిన వాళ్ళు, లడ్డూ పోర్టులో పనిచేసిన వాళ్ళు, ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళు, వాళ్ళందరితో కూడా కారణం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది. మనం వాడే నెయ్యి, కౌగి ఆవు నెయ్యి ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగానే కొన్ని శాంపుల్స్ తయారు చేస్తే అది కరెక్టే.